5 టెస్ట్ల బార్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియాతో కలిసి ఆసీస్ పర్యటనకు వెళ్లిన రవిచంద్రన్ అశ్విన్ గబ్బా వేదికగా జరిగిన 3వ టెస్ట్ అనంతరం అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో అందరూ అవాక్కయ్యారు. ఇంత త్వరగా సిరీస్ మధ్యలో అశ్విన్ ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నాడని తర్జన భర్జనలు పడ్డారు. ఏదో అసంతృప్తితోనే తప్పుకున్నాడని కూడా సందేహాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అశ్వినే స్వయంగా తన రిటైర్మెంట్ గల కారణాన్ని వెల్లడించాడు. నేను ఏ విషయమైనా పెద్దగా సాగతీయను. జీవితంలో ఏ రోజు కూడా అభద్రతా భావానికి గురి కాలేదు. ఈ రోజు నాకు దక్కింది, రేపు కూడా నా వద్దే ఉంటుందని ఏమాత్రం నమ్మను. ఈ ఆలోచన విధానమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. నేను చాలా దూరం ఆలోచిస్తాను. నా గురించి జనాలు సంబరాలు చేసుకుంటారంటే అస్సలు నమ్మను. నాకంటే ఆటే గొప్పదని భావిస్తాను. నా రిటైర్మెంట్పై నేను చాలాసార్లు ఆలోచించాను. ఏ రోజైనా నిద్ర లేవగానే నాలోని సృజనాత్మకతకు భవిష్యత్తు లేదనుకుంటే అదే రోజు నేను ఆటను వదిలేస్తాను. హఠాత్తుగా ఎందుకో నాకు ఆ రోజు అలాగే అనిపించింది. అందుకే వదిలేశాను. ఆట కోసం నా సర్వస్వం ఇచ్చాను. గత కొన్నేళ్లుగా విభిన్నమైన నైపుణ్యాలు, ప్రతిభతో చాలా క్రికెట్ ఆడాను. నా ఆట గురించి ఇతరులకు చెప్పగలడం చాలా ప్రత్యేకమైంది. ఇక రిటైర్మెంట్ ప్రకటించినందుకు ఎలాంటి రిగ్రెట్ లేదు. ఎందుకంటే అది పూర్తిగా నా నిర్ణయం అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.